టుడే హాలిడే కదా! గేమ్స్ ఆడుకుందామా? వద్దులే మ్యాథ్స్ సార్ బాధేస్తారు పట్టుకొని. మ్యాథ్స్ చేద్దాం. అయితే ఏ చాప్టర్ నుంచి స్టార్ట్ చేద్దాము? రియల్ నంబర్సు, పాలినామియల్సు, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ ఏదోకటి చేద్దాంలే. టుడే హాలిడే వచ్చింది. మనం చూస్తే మ్యాథ్స్‌లో వీక్‌గా ఉన్నాము. సో, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తే బెస్ట్. అయితే ఏ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తే బెస్టు? అంటే ఏ చాప్టర్‌లో హై వెయిటేజ్ వస్తుందో, ఏది ఈజీగా ఉందో అక్కడి నుంచి మొదలుపెడితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. మనకి స్కోర్ కూడా బావుంటుంది. ఓకే. స్టాటిస్టిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే హై వెయిటేజ్ ఉంది. సో, క్వెషన్స్ కూడా ఈజీగా ఉన్నాయి కాబట్టి స్టాటిస్టిక్స్ మొదట చేద్దాము. తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ, తర్వాత పాలినామియల్స్ అలా మనం చేద్దాం. సో, ఇలా చేసుకుంటే అయితే మనం టాపర్ అయిపోతామేమో. ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వడం వేరు. ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వడం వేరు. రెండిటికి డిఫరెన్స్ మీకు ఆల్రెడీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. హలో స్టూడెంట్స్, దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ టు వేదాంతు తెలంగాణ 9 అండ్ 10. ఈ వీడియోలో మనము తెలంగాణ స్టేట్ నుండి 10th క్లాస్‌లో మ్యాథమెటిక్స్‌లో ఉన్న హై వెయిటేజ్ చాప్టర్స్ అంటే కంపల్సరీ 100% మనము వదలకుండా ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. దాంతో పాటుగా ఏ చాప్టర్ నుండి ఎన్ని మార్క్ క్వెషన్స్ వస్తాయి అంటే మనం చెప్పుకునే హై వెయిటేజ్ చాప్టర్స్‌లో ఏ చాప్టర్ నుండి ఎన్ని మార్క్ క్వెషన్స్ వస్తాయి అండ్ ఆ క్వెషన్స్ కూడా ఏ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని వస్తాయి అనేది కూడా మనం చూద్దామండి. అయితే ఒక చిన్న మాట ఏంటంటే ఈ వీడియోలో కేవలం హై వెయిటేజ్ చాప్టర్స్ గురించి మాత్రం మనం నేర్చుకుంటాం. అంటే ఏంటనేది తెలుసుకుంటాము. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ప్రతి చాప్టర్ అంటే మనకున్న 14 చాప్టర్స్‌లోని కూడా ప్రతి చాప్టర్‌ని అనలైజ్ చేసి ఏ చాప్టర్ నుండి ఎన్ని మార్క్ క్వెషన్స్ వస్తాయి, ఏ కాన్సెప్ట్ నుండి ఈ క్వెషన్స్ అడుగుతారు అనేది మీకు క్లారిటీగా డెప్త్‌గా తెలియాలి అంటే ఈ వీడియో కింద కామెంట్‌లో వాంట్ వాంట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియో మీ ముందుకు వచ్చేస్తది. ఓకే. ఈ హై వెయిటేజ్ చాప్టర్స్‌ని ఎలా సెలెక్ట్ చేశాను అంటే ఈజీ నుండి సెలెక్ట్ చేశాను. అంటే ఈజీ టు కొంచెం లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. మళ్ళీ చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఈ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. ఇనీషియల్‌గా కేవలం ఒకటే ప్రిపేర్ అవ్వమని కాదు నా ఉద్దేశం. ఇనీషియల్‌గా ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఓకే. మన ప్రిపరేషను స్టాటిస్టిక్స్ చాప్టర్ నుండి స్టార్ట్ చేయాలి. స్టాటిస్టిక్స్ చాప్టర్‌లో ఒక 6 మార్క్, ఒక 4 మార్క్, ఒక 2 మార్క్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎంసీక్యూస్ గురించి ప్రస్తుతానికి ఆలోచించొద్దు. ఓకే. అయితే 6 మార్క్ క్వెషన్‌కి ఏమి అడగొచ్చు? ఎలాంటి టైప్ ఆఫ్ మోడల్ క్వెషన్స్ అడగొచ్చు అంటే మీన్ గాని, మీడియన్ గాని, మోడ్ గాని ఒక టేబుల్ ఇచ్చేసి అంటే అబ్జర్వేషన్స్ అలాగే ఫ్రీక్వెన్సీస్ ఇచ్చేసి ఈ మూడింట్లో ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. అండ్ మీన్‌లోనే మళ్ళీ మనకి 3 మెథడ్స్ ఉన్నాయండి. డైరెక్ట్ మెథడ్, డీవియేషన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఒక్కొక్కసారి స్టెప్ డీవియేషన్ మెథడ్ అని అడుగుతారు. అలాంటప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేసి మాత్రమే మనము మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సరేనా? తర్వాత ఇక 4 మార్క్ క్వశ్చన్ దేని నుండి అడగొచ్చు అంటే ఫార్ములాస్ అండి. మీడియన్‌కి ఫార్ములా రాసి అందులో ఉన్న టర్మ్స్ ఎక్స్పాండ్ చెయ్యి. లేదంటే మోడ్‌కి ఫార్ములా రాసి అందులో ఉన్న టర్మ్స్ ఎక్స్పాండ్ చెయ్యి అని చెప్పి అడుగుతారు. అది 4 మార్క్స్. అండ్ ఇక 2 మార్క్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ ఎంసీక్యూ కూడా ఏ విధంగా అడగొచ్చు అంటే అన్‌గ్రూప్డ్ డేటా అంటే రాండమ్‌గా మీకు 2, 4, 6, 8, 9 ఇలా రాండమ్‌గా డేటా ఇచ్చేసి దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేయండి, లేదా మీడియన్ ఫైండ్ అవుట్ చేయండి, లేదంటే మోడ్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి అడుగుతారన్నమాట. 2 మార్క్స్ అండ్ 1 మార్క్ కూడా ఇదే టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి. ఓకే. తర్వాత స్టాటిస్టిక్స్ నేను చెప్పినవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఓకే. మాకు ఫుల్‌గా క్లారిటీగా అన్నీ అర్థమయ్యాయి, అన్నీ చేసుకున్నాము అన్న తర్వాత కోఆర్డినేట్ జామెట్రీకి రండి. కోఆర్డినేట్ జామెట్రీలో కూడా సేమ్ స్టాటిస్టిక్స్ లాగే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో 6 మార్క్‌కి ఏం అడుగుతారంటే ఇందులో మోడల్స్ ఎక్కువ ఉంటాయండి బట్ ఈజీగా ఉంటాయి. మొదటగా సెక్షన్ ఫార్ములా అప్లికేషన్స్ అంటే ట్రైసెక్షనల్ పాయింట్స్ అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఒక లైన్ సెగ్మెంట్‌ని 3 ఈక్వల్ పార్ట్స్ చేసేటువంటి పాయింట్స్‌ని ట్రైసెక్షనల్ పాయింట్స్ అని చెప్తాము. దీనికి సంబంధించి ప్రాబ్లం ఉంటుంది. అది అడగొచ్చు. లేదంటే ఒక లైన్ సెగ్మెంట్‌ని 4 ఈక్వల్ పార్ట్స్ చేయడానికి గల కారణమైన పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. ఈ మోడల్ క్వెషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రెండు కాకుండా ఒక 4 పాయింట్స్ ఇచ్చేసి అవి స్క్వేర్‌ని ఫార్మ్ చేస్తాయా లేదంటే రెక్టాంగిల్ ఫార్మ్ చేస్తాయా లేదంటే రాంబస్‌ని ఫార్మ్ చేస్తాయా అని అడుగుతారు. అండ్ వాటి యొక్క ఏరియా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో దానికి సంబంధించిన క్వెషన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. అక్కడితో మనకి 6 కంప్లీట్ అవుద్ది. తర్వాత 4 ఎలాంటివి అడగొచ్చు అంటే కొలీనియర్ పాయింట్స్
ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేసి చేస్తాం కదండి, అలాంటివి అడగొచ్చు. లేదంటే డిస్టెన్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్, డిస్టెన్స్ ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్స్, సెంట్రాయిడ్ అంటే డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే మనకి 4కి 2కి అలాగే MCQ 1 మార్క్ క్వశ్చన్ కూడా ఇవే అడుగుతారు. మీరు ఫార్ములాస్ అన్ని చదువుకుంటే సరిపోతుంది. ఈ చాప్టర్ సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. అన్ని చిన్న చిన్న ఫార్ములాస్ అప్లై చేసుకుని మనం సింపుల్గా ఆన్సర్ తెచ్చుకోవచ్చు. ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. బట్ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం చూసుకోవాలి, సరేనా? ఓకే. నెక్స్ట్ రియల్ నెంబర్స్ అండి. ఈ రియల్ నెంబర్స్లో 6 మార్క్కి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి అంటే ప్రూఫ్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్. స్క్వేర్ రూట్ 2, స్క్వేర్ రూట్ 3, స్క్వేర్ రూట్ 5, స్క్వేర్ రూట్ 7 సింగిల్ నెంబర్ మీరు అన్ని చేయాల్సిన పని లేదు. సింగిల్ నెంబర్ ఏదో ఒకటి నేర్చుకోండి, ఆటోమేటిక్గా అన్ని మీకు అర్థం అవుతాయి. అలాగే డబుల్ నెంబర్స్ కూడా ఉంటాయండి. అంటే స్క్వేర్ రూట్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ 3 లేదా 3 ప్లస్ 2 స్క్వేర్ రూట్ 5 ఇలాంటివి కూడా అడగొచ్చు. ఓకే. అండ్ ఒకవేళ ప్రూఫ్ ఆఫ్ ఇర్రేషనల్ అడగకపోతే లాగరిథమ్స్ లో లాస్ట్ ఎక్సర్సైజ్ లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. షో దట్, ప్రూవ్ దట్ అని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక 4-5 ప్రాబ్లమ్స్ కొంచెం లెంతీగా ఉంటాయి. అవి అడుగుతారు 6కి. అదవుతుందా? అంతే. ఇక 4కి ఎలాంటి అడుగుతారు అంటే రియల్ నెంబర్స్ నుండి మనకి కొన్ని వాల్యూస్ ఇచ్చేసి యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూజ్ చేసి HCF LCM అడుగుతారు, లేదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి HCF LCM ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సో అలాంటివి అడగొచ్చు. లేదంటే లాగరిథమ్స్ లో అంటే రియల్ నెంబర్స్ లోనే మనకి లాగరిథమ్స్ ఉంటుంది, అది సెపరేట్ చాప్టర్ కాదు. లాగరిథమ్స్ లో నుండి మరీ లెంతీ క్వశ్చన్స్ కాకుండా అలాగే మరీ చిన్న క్వశ్చన్స్ కాకుండా కొంచెం ఒక 3-4 స్టెప్స్ లో కంప్లీట్ అయిపోయేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, అవి అడగొచ్చు. దేనికి? 4కి. ఓకేనండి. అంటే ఇది సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే మొదటి చాప్టర్ కదా ఇది. సో మొదటి చాప్టర్ అనేటప్పుడు అందరికీ కొంచెం ఐడియా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువే, కొంచెం లెంతీగానే ఉంటాయి, కానీ మొట్టమొదటి చాప్టర్ కదా, సో కొంచెం ఐడియా ఉంటుంది. ఆల్రెడీ మనం ఎండకు వచ్చేసాం కదా, ఇంచుమించుగా ఎగ్జామ్స్ దగ్గరలోకి వచ్చేసాం కాబట్టి ఐడియా ఉంటుంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసాం. తర్వాత ఇక 2 మార్క్ 1 మార్క్స్ ఇందులో నుండి ఎలాంటివి వస్తాయంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, HCF LCM. అలాగే లాగరిథమ్స్ లో మనకి లాస్ట్ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ రౌండ్ ఉంటుంది, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 25 base 5. ఇలాంటి క్వశ్చన్స్ ఒక 10 ఎన్నో ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు. 2 మార్క్స్కి 1 మార్క్ కూడా మనం అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక పాలినామియల్స్కి వెళ్ళిపోతే గ్రాఫ్ అండి, చాలా ఇంపార్టెంట్. గ్రాఫ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఓన్లీ గ్రాఫ్ డ్రా చేసి వదిలేయడం కాదు, ఆ గ్రాఫ్ డ్రా చేసి ఆ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి కదా, ఆ జీరోస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్లీ గ్రాఫ్ డ్రా చేయడం అంటే చాలా మంది గ్రాఫ్ డ్రా చేసి వదిలేస్తే చాలా అని అనుకుంటారు. అసలు మనం గ్రాఫ్ ఎందుకు డ్రా చేస్తామండి? జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. సో గ్రాఫ్ చక్కగా డ్రా చేసి 2 జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు కావాల్సిన 6 మార్కులు వస్తాయి. ఓకే, సరే. ఒకవేళ గ్రాఫ్ మిస్ అయితే, పాలినామియల్స్ గ్రాఫ్ మిస్ అయితే కనుక వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అని చెప్పి ఒక క్యూబిక్ పాలినామియల్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఎక్సైజ్ ఒక ప్రాబ్లం ఉంటుందండి, అది అడగొచ్చు. ఎందుకంటే అది కొంచెం లెంతీ ప్రాబ్లం కాబట్టి అది అడగొచ్చు. ఓకే, సరే. ఇక ఒకవేళ పాలినామియల్స్ లో నుండి మనకి 2 కానీ 4 కానీ ఏదైనా రావచ్చు. అంటే ఒకవేళ 4 వస్తే ఏమడుగుతారంటే క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం కదండి, ఏంటి? ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి, దాని నుంచి అడగొచ్చు. లేదంటే క్వాడ్రాటిక్ పాలినామియల్కి రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఏంటది? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a, ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a, దాని నుంచి అడగొచ్చు. ఓకే, మీరు అంటే నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని మీరు నేర్చుకుంటారని చెప్పి ఆ కాన్సెప్ట్స్ ఫార్ములాస్ కూడా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక 2 మార్క్స్ కూడా పాలినామియల్ ఎగ్జాంపుల్స్ రాయమని, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఏంటి, అలాగే మోనోమియల్, బైనామియల్, దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్. దీని నుండి అండి ట్రయాంగిల్ యొక్క కన్స్ట్రక్షన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కన్స్ట్రక్షన్కి ఇవ్వండి. ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ మీరు నేర్చుకోండి. మాకు వచ్చేసిందంటే అందులో ప్రూఫ్ సమ్ ఉంటాయి, చాలా ఉంటాయి ప్రూఫ్ సమ్. మీరు నేర్చుకోగలను మాకు క్యాపబిలిటీ ఉంది అంటే మాత్రం నేర్చుకోండి. లేదు మాకు ఇవి సరిపోతాయి అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, ఎవరిని ఎక్కువ చేయట్లేదు, బట్ కొంతమంది భయంతో అంటే ఎక్కువ నేర్చుకుంటే మర్చిపోతామేమో అన్న భయంతో కొంతమంది ఉంటారు. సో నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను తప్ప మిమ్మల్ని ఇది వదిలేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఓకేనా? ఎందుకంటే అందరికీ మంచి మార్క్స్ రావాలి, భయంతో కొంతమందికి బాగా తక్కువ మార్క్స్ రావాలని ఎవరు అనుకోరు కదా. సో దట్స్ వై నేను అది ముందే చెప్తున్నాను. నెక్స్ట్ 4 మార్క్స్ దీని నుండి ఏ టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే డిపిటి థీరం, పైథాగరస్ థీరం ఉంటాయి కదండి, వీటి యొక్క అప్లికేషన్స్ అంటే మీకు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్, ఇలా ఒక ట్రయాంగిల్ ఇచ్చేసి
ఇది ఎక్స్, ఇది x-2, ఇది 5, ఇది ఎక్స్, ఇలా అని చెప్పి ఎక్స్ వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చండి 4 మార్క్స్కి. ఇక 2 మార్క్స్కి ఒక్కొక్కసారి డైరెక్ట్గా థియరమ్ స్టేట్మెంట్స్ రాయమంటారు, లేదంటే ఇటువంటి టైప్ ఆఫ్ అప్లికేషన్ క్వశ్చన్స్ అడగొచ్చు, లేదంటే సిమిలర్ ఫిగర్స్కి ఎగ్జాంపుల్స్ రాయండి, కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఎగ్జాంపుల్స్ రాయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు అన్నమాట. ఓకే, ఇక టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్కి వచ్చేస్తే ఇందులో 6 మార్క్స్కి కన్స్ట్రక్షన్ అండి. కన్స్ట్రక్షన్ కోసమే నేను ఇది రాశాను. అంటే టాంజెంట్స్ డ్రా చేయమని ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుండి ఇలా టాంజెంట్స్ డ్రా చేయమని, అంటే ఇలా రఫ్గా కాదు, ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ఇలా రఫ్ డయాగ్రామ్ డ్రా చేయాలి, అలాగే నీట్గా కూడా డ్రా చేయాలి. ఈ కన్స్ట్రక్షన్ అడగొచ్చు 6కి. లేదు ఇది మిస్ అయితే ఇక మ్యాక్సిమం మనకి ఏరియాస్ ఉంటాయి కదండి, అంటే లైక్ మీరు టెక్స్ట్ బుక్ చూసే ఉంటారు, ఇలా ఇచ్చి ఈ ఏరియాస్ ఇచ్చి ఈ ఏరియా అంతా ఇలాంటివి అడుగుతూ ఉంటారు, అక్కడికి వెళ్ళిపోద్ది ఒకవేళ కన్స్ట్రక్షన్ మిస్ అయితే కనుక. అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు 2 కన్స్ట్రక్షన్స్ ప్రిపేర్ అవ్వండి, కంపల్సరీ 2 కన్స్ట్రక్షన్ వస్తుంది. ఓకే, ఇక 2 మార్క్స్కి వచ్చేస్తే టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ నుండి మనకి 2 మార్క్స్ అని టాంజెంట్ యొక్క లెంత్ ఎంత, లేదంటే ఇలాంటి యాంగిల్స్ ఎంత అవుతాయి, దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. 2 మార్క్కి 1 మార్క్ క్వశ్చన్ కూడా అంతే. ఓకేనండి. కోఆర్డినేట్ జామెట్రీలో ఒక్క క్వశ్చన్ నేను మిస్ చేశాను, ఏంటంటే హెరోన్స్ ఫార్ములా అని చెప్పి మనకు ఒక ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఇస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c అని చెప్పి ఫార్ములా అప్లై చేసి చేస్తాం కదండి. ఆ క్వశ్చన్ కూడా 6 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో సారీ ఫర్ దట్, మర్చిపోయినందుకు. సో టోటల్గా ఈ 6 చాప్టర్స్లో నేను చెప్పిన మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అయితే మోస్ట్లీ చాలా పర్సెంట్ వరకు, అంటే మీకు 100 మార్క్స్కి ఒక 50 మార్క్స్ కంపల్సరీ, సారీ 100 కాదు, మనకి 80కే కదా తెలంగాణకి. ఎంసీక్యూ క్వశ్చన్స్ తీసేస్తే మనకి 60 మార్క్స్. ఇంకా ఈ 60లో ఆన్ అండ్ యావరేజ్గా ఒకవేళ పేపర్ కష్టంగా ఇచ్చినా, ఎలా ఇచ్చినా కానీ ఈజీగా ఒక 35 to 40 ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చండి. ఇవన్నీ నేను చెప్పిన విధంగా మీకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాయి. అదవుతుంది, ఎందుకంటే ఇక్కడ 6 మార్క్ క్వశ్చన్సే మీకు 4 రాయాలి టోటల్గా. నేను ఇంకా ఎక్స్ట్రాగా చెప్పాను, ఒకవేళ కష్టంగా ఇచ్చినా కానీ మీరు రాయగలుగుతారని చెప్పి. సో 6 మార్క్ క్వశ్చన్స్ 4 రాసేస్తారు, 6 4 24. అలాగే 4 మార్క్ క్వశ్చన్స్ 6 యాక్చువల్గా మనం రాయాల్సిన, దానికి చాయిస్ ఉండదు. నేను ఇక్కడ రాసిన వాటిలో కనీసం 3 క్వశ్చన్స్ అన్న పడతాయి. 4 3 12, 24 + 12 అంటే అక్కడికే 36 అయిపోతుంది. సో అందుకని నేను ఒకవేళ కష్టంగా ఇచ్చినా కానీ మీరు మళ్ళీ బాధపడకూడదని చెప్పి ఇవన్నీ సెలెక్ట్ చేశాను అన్నమాట. ఓకే, సో ఇది అండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఫర్దర్ వీడియో కావాలి అంటే కంపల్సరీగా వాంట్ అని చెప్పి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.